పండగొచ్చిందంటే అందరికీ ఒకటే ఉంటది. ఏంటి ఊరెళ్తారు చాలామంది. ఊరెళ్ళి కుటుంబ సమేతంగా పండగ జరుపుకొని మళ్ళీ వస్తారు. 100లో ఒకటో, రెండో మందికి చాలా 100కి మధ్య 5% కూడా ఏసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏంటంటే ఊరెళ్ళోళ్ళే వచ్చేసరికి ఇల్లు కాస్త గుళ్ళైపోతది. దొంగలు, దోపిడీ దొంగలు మొత్తం దోచుకొని ఎళ్ళిపోతుంటారు. తాళాలేసున్న ఇల్లే వీళ్ళ టార్గెట్. వాచ్‌మెన్ లేని అపార్ట్మెంట్‌లే వీళ్ళ టార్గెట్లు. సింగిల్ హౌసెస్‌నే పెద్ద రిచ్ హౌస్ ఉంటేనే వీళ్ళు రారు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. నార్మల్ మిడిల్ క్లాస్ హౌసెస్‌కే ఎళ్తారు. ఏదో ఒకటి పోపుల డబ్బాలోనో, లేకపోతే చీరల సందుల్లోనో దాచుకుంటారన్న ఆశతో ఎళ్తా ఉంటారు. పండక్కి ఊరెళ్ళే వాళ్ళు నిజంగా చాలా జాగ్రత్త. అంటే ఊరెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, దారిలో నగలు ఉంటాయో, పోతాయో, ట్రైన్‌లో ఎవడన్నా కొట్టేస్తాడేమో అని ఇంట్లో భద్రంగా దాచుకొని ఎళ్తారు. వచ్చేసరికి ఇల్లుకి భద్రంగా ఉండాలి గదా! సో, దోపిడీ దొంగలు ఎక్కువైనప్పుడు మన వస్తువులు మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకొక విషయం, ఎవ్వరైనా సరే ఒక ఫోన్ కొన్నారా? ఏ ఫోన్ కొన్నారు? గ్రేట్ ఇండియన్ సేల్ వచ్చింది అమెజాన్‌లో. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ వచ్చాయి. టీవీ కొందామా అంటారు. పెద్ద 55 ఇంచెస్ టీవీ 15,000కే వస్తుందంటే టీవీ కొందాం. లేకపోతే ఇంకేదన్నా కొందాం. ప్రొజెక్టర్ కొందాం. ఇన్ని కొనాలనుకుంటున్నారు. అదే డిస్కౌంట్‌లో ఒక సీసీటీవీ కొనొచ్చు కదా! టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ మన ఫోన్‌లో కెమెరాలు ఎంత డెవలప్ అవుతున్నాయో 200 మెగా పిక్సెల్‌లు, 108 మెగా పిక్సెల్‌లు ఫోన్‌లో ఎలా వస్తున్నాయో సీసీటీవీ ఫుటేజ్ వచ్చే కెమెరాలు కూడా అలాగే డెవలప్ అయ్యాయి. ₹1000కి, 1200కి, 1500కి కూడా దొరుకుతున్నాయి. పెద్ద ఖర్చు కూడా కాదు చెప్పాలంటే. మీ ఇంటికి సేఫ్టీ ఇంకా. జస్ట్ ఒకటి కొనుక్కున్నామనుకోండి, దానికి వైఫై కనెక్ట్ చేసేస్తే ఇంటి ముందు ఉంటది. మన ఫోన్‌కి డైరెక్ట్‌గా వస్తా ఉంటది. ఎప్పుడు ఎవరొచ్చారు ఏంటనేది చూసుకోవచ్చు. ఎంత కాదనుకున్నా. ఎవరైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్ గంటకోసారి మీల్‌ను పర్యవేక్షించుకోవచ్చు, తప్పే ఉంది. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అక్కడ ఎవడన్నా తిరుగుతున్నాడు అనుకో, వాడు జెప్టో వాడా, జొమాటో వాడా, దొంగోడా, లేకపోతే ఇంకెవడన్నా కొరియర్ బాయా, లేకపోతే ఎదురింటికొచ్చాడా, ఆ పక్క ఇంటికొచ్చాడా తెలిసిపోతది. అపార్ట్మెంట్ అయితే. ఇండిపెండెంట్ హౌస్ ముందు అదే పనిగా ఎవడో తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా మనకు వెంటనే ఏం చేస్తాం, పక్కింటోళ్ళకి ఫోన్, మా ఇంటి ముందు ఎవడో తిరుగుతున్నాడు ఒకసారి చూడరా అని చెప్తాం. వాళ్ళు కూడా ఊరెళ్తే ఇంకొకడికి చెప్తాం. ఎవరు లేకపోతే పోలీసులకైనా చెప్తాంగా, సార్ మా ఇంటి ముందు ఎవడో తిరుగుతున్నాడు రాత్రి నుంచి, మాకేదో భయంగా ఉంది కాలనీలో, అంతే సరిపోయింది, సింపుల్. యూ కెన్ సేవ్ యువర్ హోమ్. అంటే ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు మంచి ఆఫర్లు ఉన్నాయి ఆన్లైన్లో. ఇంకా 4-5 రోజులు ఉంది, బిగ్ బిలియన్ డేస్ అప్పుడప్పుడే అయిపోదు. ₹1000 నుంచి కూడా మొదలుకొని మీకు సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి. పోనీ ఓ 2000 పెట్టి మన ఇంటి కోసమే కదా! ఫోన్లు కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, జ్యువెలరీలు కొంటున్నాం. 5000, 10,000 అయినా ఏదైనా కొనేస్తున్నాం. ఫోన్ పౌచులు కూడా ₹1000 అయినా సరే ఆలోచించకుండా కొనేస్తున్నాం. చిన్న బ్యాగులు కొంటున్నాం, ఫుట్‌వేర్ కొంటున్నాం, బూట్లు, చెప్పులు ఇవన్నీ మనకు ఆల్రెడీ ఉన్నా సరే కొంటున్నాం. ఒకటి మనకు అవసరమైంది మనం కొనట్లా. మన ఇంటికి అవసరమైందే కొనట్లా. సీసీటీవీ. ఇంట్లో మనకు టీవీ ఉందా? ఫ్రిడ్జ్ ఉందా? ఏసీ ఉందా? ఓవెన్ ఉందా? వాషింగ్ మిషన్ ఉందా? ఇవన్నీ హోమ్ అప్లయన్సెస్‌తో పాటు ఇంకోటి కూడా చేర్చుకోండి, సీసీటీవీ. చాలా ఇంపార్టెంట్. చాలామంది మీరు ఆన్లైన్‌లో కొట్టినా ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, ఏమి కావాలా అండి అని. హై ఎండ్ కావాలనుకుంటే అన్ని రూమ్‌లు పెట్టుకోవాలి. ఎక్కువ డేటా స్టోరేజ్ ఉండాలంటే 15,000, 20,000 కూడా ఉన్నాయి. అది కూడా తక్కువే కదమ్మా! ఇప్పుడు మనం ఫోన్ కొనాలంటే ఇవాళ రేపు ఎవడన్నా 20,000 ఫోన్ కొంటున్నాడా? కనీసం 30,000 ఫోన్ మినిమమ్ లేకపోతే అసలు ఇదేంటో అబ్బా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ 30,000కి కూడా గతంలో 70,000 ఉన్న ఫోన్లు ఆఫర్‌కి వస్తే కొంటున్నాం మనం. అంటే దాని ఎంఆర్‌పీ రేట్లు 80, 70లే ఉండాలి. అంత హై ఎండ్ వెర్షన్స్. బట్ ఆఫర్‌లో నీకు తక్కువ రావాలి. కనీసం మినిమమ్ 30 అన్నా ఉండాలి. అంతకుమించి తగ్గట్లా ఎవరు కూడా. ఫ్రిడ్జ్ అయినా మినిమమ్ డబుల్ డోర్ సరిపోవట్లే ఎవడికి. ఇట్లా ఇంటి పరిస్థితిలో మనం ఉన్నాం. టీవీ తెర అయితే అసలు 32 ఇంచెస్ చూసి అదేందో అయిపోయింది. సెలూన్‌లలో ఎక్కడో ఇప్పుడు హోటల్ రూమ్‌లో కూడా మినిమమ్ 45, 55 ఇంచెసే ఉంటున్నాయి. సో, టీవీ అన్నీ తక్కువలో వస్తున్నాయి. పెద్ద సౌండ్ సిస్టమ్. వీటితో పాటు చాలా అవసరమైన సిట్యుయేషన్ సింపుల్‌గా రిస్ట్ వాచ్ పెట్టుకుంటున్నాం. అది కూడా ఎంత కాదన్నా 5,000, 10,000 మినిమమ్. ఇయర్ బడ్స్ కొంటున్నాం మినిమమ్ 3,000, 4,000, 5,000 పెట్టి. ఒక 15,000, 1,500, 1,000, 2,000 పెడితే మంచి సీసీటీవీ ఫుటేజ్ వస్తది. సీసీటీవీ కెమెరాలు వస్తాయి. వాడే ఇంటికొచ్చి ఫిట్ చేస్తాడు. మీరు అర్బన్ క్లాప్‌లోనో దేంట్లో పెట్టుకుంటే, లేదు మీకోసం మీరు ఫిట్ చేసుకోండి. పండగలకి ఇంటికెళ్ళే వాళ్ళకి మీరొచ్చే వరకన్నా అంటే దానికి స్టోరేజ్ కెపాసిటీ ఉంటే మీ అదృష్టం. లేకున్నా కనీసం వారంలో అయితే వస్తారు కదా! మరీ సంవత్సరాలు అక్కడ ఉండిపోరు కదా! ఈ వారం రోజులు మన ఇంటి భద్రత మన చేతుల్లో ఉంటది. ఎవరన్నా అనుమానంగా ఇంటి ముందు తిరుగుతుంటే
పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు వస్తారు, ఏరా నువ్వు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అంటారు. లేదండి ఇక్కడ ఇది మా ఇల్లే, లేకపోతే మా పక్కిల్లు, లేకపోతే అదో ఇదో చెప్తారు. లేదులే ఓకే, లేదు వాడేవాడని అనుమానాస్పదంగా తిరుగుతున్నవాడు అనుకో, అప్పుడే పట్టుకుంటారు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో పండగ కూర వెళ్ళే వాళ్ళు ముందు ఇల్లు జాగ్రత్తగా పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరు ఒక సీసీటీవీ కొనుక్కొని ఇంటి ముందు పెట్టుకోండి. ఇవాళ రేపు మనందరికీ అవసరం అది. ఏం జరిగినా కూడా, ఎలాంటి మన ఇంట్లో గొడవ జరిగినా కూడా మనకు సీసీటీవీ ఫుటేజే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హోమ్ టూర్లు చేసేవాళ్ళు సాధారణంగా సెలబ్రిటీలు కానీ, ఈ మధ్య సెలబ్రిటీలనే కానీ అందరూ కొంచెం ఫాలోవర్స్ 1,00,000 పెరిగారంటే హోమ్ టూర్లు చేసేస్తున్నారు. నీ ఇంట్లో నీ గేటు దగ్గర నుంచి నువ్వు పెంచే మొక్కల దగ్గర నుంచి మొత్తం చూపించేస్తావు పైనుంచి కింది వరకు. పండక్కి పబ్బాకి నువ్వు కొన్న నగలు చూపిస్తావు, నువ్వు కొన్న చీరలు చూపిస్తావు, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్లు చెప్తావు, బాయ్ ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నానని కూడా చెప్తావు. అంటే నువ్వు బయటికి వెళ్తున్నావు అంటే వాడిని రమ్మని అర్థం. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తున్నావో కూడా చెప్తావు, మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మా పండగ అయిపోయిందని. ఈలోపు ఇల్లు గుల్లవదా? అదొక విషయం జాగ్రత్త. హోమ్ టూర్లు చేసుకోండి, తప్పులేదు. ఫ్రిడ్జ్ టూరు, హోమ్ టూర్లు చేసుకోండి. కానీ మరీ వార్డ్రోబ్ టూర్లు, చీరలు నగల టూర్లు ఏదో మనకే ఉన్నాయి ఇంకెవరికి లేనట్టు. ఇప్పుడు నువ్వు వారం వారం బాగా షాపింగ్ చేస్తున్నావంటే మీ ఇంట్లో కొద్ది గొప్ప డబ్బులు ఉన్నాయనే కదా అర్థం. అది గమనించారు చాలామంది. రెగ్యులర్గా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇది కొంటున్నావు అది కొంటున్నావు అని చెప్పేస్తావు. 10 వ్లాగులు చేస్తావు. 11వ వ్లాగు ఊరెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికని చేస్తావు. ఖచ్చితంగా నీళ్ళు గుల్ల అవుతుంది. ఎందుకు అవ్వదు? వాడికి నువ్వే మొత్తం చెప్తుంటే ఎక్కడెక్కడ ఏం పెట్టావు, నువ్వు మీ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని. నువ్వు కూడా దగ్గరుండి చూపిస్తూ ఉంటావు. సో వాటెవర్ హోమ్ టూర్లు చేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ వంటలు చేసే వాళ్ళైనా సరే మేము కిచెనే చూపిస్తున్నామని మీరు అనుకుంటారు. మీ కిచెన్లో ఉన్న స్టాండర్డ్స్ని బట్టి నీ స్టేటస్ అర్థమవుతుంది జనాలకి. మీకు ఆ విషయం తెలియట్లా. కిచెన్లో ఉండే యుటెన్సిల్స్, కిచెన్ సైజు, ఆ తీరు తెన్ను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా మినిమమ్ మంచి అప్లయన్సెస్ వాడుతున్నావు అంటే ఓహో కొద్ది గొప్ప వీళ్ళు అప్పర్ మిడిల్ క్లాసే, కనీసం ఏదో ఒకటి ఉంటుంది. అండ్ వంటల వీడియోలో మీరు అందంగా కనబడడానికి 2-3 నగలు వేసుకొనే చేస్తారు. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా సరే పండగలకి ఇంటికి వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. హోమ్ టూర్లు చేసేవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ఈరోజే 1000 రూపాయలు 1200 1500 పెట్టి మీవి కాదనుకొని ఒక చిన్న సీసీటీవీ ఇంటి ముందు అతికించుకొని బయలుదేరండి. అది మనకే సేఫ్టీ. థ్యాంక్ యూ సో మచ్.